వెల్కమ్ టు క్యాష్ బ్రోడ్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఈరోజు నేను సూపర్బ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, హౌ టు చూస్ యువర్ బ్రోకర్. మీకు తెలుసా 60% ఆఫ్ ఇన్వెస్టర్స్ రాంగ్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం వలన లాసెస్ ఫేస్ చేస్తున్నారని. సో చూసింగ్ ఏ బ్రోకర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ యువర్ ఇన్వెస్టింగ్. బై ద వే, వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రోకర్ ఇన్ దిస్ వీడియో. మేము ఏ బ్రోకర్ని ప్రమోట్ చేయట్లేదు ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ యువర్ వీడియో. యూ నీడ్ టు నో వాట్ యు వాంట్. ఒక పేపర్ పెన్ తీసుకోండి. మీరు షేర్ మార్కెట్లో ఏం చేయాలనుకుంటున్నారో రాసుకోండి. అర్థం కాలేదా? ఏం లేదు. మీరు బిగినరా, లేకపోతే మీకు ఆల్రెడీ షేర్స్ గురించి ఐడియా ఉందా, అలాగే జస్ట్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఫ్రీక్వెంట్గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలా క్లియర్గా రాసుకోండి. ఎందుకంటే మన పర్పస్ బట్టే మనం బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇది యాజ్ ఆన్ సెప్టెంబర్ 2025 డేటా. ఇప్పుడు నేను పిక్చర్ చూపించిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను నార్మల్ ఈక్విటీ డెలివరీ చేయాలనుకుంటే అప్పుడు మీరు జెరోదా ఆర్ పేటిఎం మనీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే అవి ఈక్విటీ డెలివరీకి 0 ఫీజు కాబట్టి. అలాగే ఇప్పుడు మీరు ఈక్విటీ ఇంట్రాడే చేయాలనుకుంటే ఛార్జెస్ డిఫర్ అవుతుంది ఒకదానికి. ఒకళ్ళేమో 0.03%, ఇంకోళ్ళు 0.1%, ఇంకోళ్ళు 0.05% అంటున్నారు. సో ఫస్ట్ మనం పర్పస్ ఏంటనేది ఐడియా ఉంటే దెన్ వీ కెన్ డిసైడ్ ఈజీలీ. సో మీరు కరెక్ట్గా బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీకు వచ్చిన ఇన్కమ్ వాళ్ళ బ్రోకరేజ్ ఫీజు, యాన్యువల్ ఫీజులకే పోద్ది మొత్తం. మీకు 0 మిగిలేదు ఇంకా. లేకపోతే కొన్ని లాస్లో కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ ఫీజులు అన్నీ కట్ చేసుకోక మీకు ఏం రిటర్నే రాదు అసలు. అందుకే మీరు పర్పస్ బట్టి బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకా ఏం లేదు, సింపుల్. యాన్యువల్ ఛార్జెస్, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇలాంటివి ఇవి కూడా మీరు కన్సిడర్ చేయాలి ఒక బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునే ముందు. ఎవరికి ఎక్కువ ఉన్నాయి యాన్యువల్ ఫీజు ఎక్సెట్రా అలాంటివి. ఓకే, నెక్స్ట్ ఇది డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ అంటారు. ఇవి అందరూ లెవే చేస్తారు. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఎవరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు డిపాజిటరీ ఛార్జెస్. ఓకే, ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి డిసైడ్ అయ్యే ముందు. నెక్స్ట్ ఈ పిక్చర్ ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఎనాలిసిస్ అనమాట. నేను ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నా పర్సనల్ అనాలిసిస్. సో మీరు బిగినర్ అయితే గ్రో ఆర్ ఏంజల్ వన్ బెస్ట్. ఎందుకంటే వీటిలో బిగినర్స్కి కావాల్సిన ఫండమెంటల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా ఈ అనాలిసిస్ మొత్తం బాగుంటుంది. ఓకే, బిగినర్స్కి బాగుంటుంది అది. ఓకే, నెక్స్ట్ మీకు టెక్నికల్గా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు ఆల్రెడీ మంచి నాలెడ్జ్తో ఉన్నారనుకుంటే యూ కెన్ గో విత్ జెరోదా. ఓకే, సో ఇలా మీరు ఈ చార్ట్ ద్వారా మీకు ఏది ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కమిషన్ పరంగా, ఛార్జెస్ పరంగా మాట్లాడాం. ఇప్పుడు ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే, ఏ బ్రోకర్ అయితే మిమ్మల్ని పుష్ చేసి ఈ స్టాక్ కొనుక్కోండి, ఆ స్టాక్ కొనుక్కోండి అని పుష్ చేస్తారో బెటర్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ బ్రోకర్స్. అలాంటి వాళ్ళు ట్రాప్లో పడద్దు. బికాస్ ట్రేడింగ్ హ్యాస్ టు వితౌట్ ఎనీ ఎమోషన్. ఓకే, అప్పుడే సక్సెస్ అవుతారు. ఒకరు పుష్ చేస్తే ఒకరు కొనుక్కోమంటే కాదు. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు సెలెక్ట్ చేసుకునే బ్రోకర్ సెబీ రిజిస్టర్డా కాదా అని చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన వాళ్ళందరూ సెబీ రిజిస్టర్డే. ఈ కంపెనీస్ అన్ని వాళ్ళ వెబ్సైట్లో కానీ అప్లికేషన్స్లో కానీ సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు సెబీ వెబ్సైట్లో. ఓకే, అలా ఓన్లీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ దగ్గర మాత్రమే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రేడింగ్ చేయండి. అలాగే అకౌంట్ ఓపెన్ చేసే ముందు వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా చదవండి. చాలామంది చదవరు, సింపుల్గా వదిలేస్తారు. సో అది చదివితేనే మనకు వాళ్ళ హిడెన్ ఛార్జెస్ ఏమైనా చెప్తున్నారా అని మనకు ఐడియా వచ్చింది. ఓకే, సో రీడ్ ఎంటైర్ డాక్యుమెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. హోప్ ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్యాష్ బ్రోడ్. థ్యాంక్ యూ.